హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం రెసిపీ. నేతి బొబ్బట్లు, భక్షాలు అని కూడా అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, కలర్ఫుల్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి వచ్చేసి ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇది పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మాత్రం యాడ్ చేయకండి, మళ్ళీ లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని చూపిస్తున్న విధంగా మనం చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. చాలా బాగుంటుంది, మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇక్కడ మనం గోధుమ పిండి వాడాము, మీరు మైదా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి చపాతీ ముద్దలాగా రావాలి. నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ మీరు పాటిస్తూ ఇది చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇక్కడ బాగా మనం కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేసుకుంటామో అది బాగా మనకి సాఫ్టీగా బాగా నానుతుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని బాగా అలా మిక్స్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం పైన ఒక ప్లేట్ పెట్టేసి మనం బాగా క్లోజ్ చేసేద్దాము. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. అంటే స్టఫింగ్ పార్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందాకదంతా మనకి అవుటర్ పార్ట్. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు తీసుకోవాలి ఒక బౌల్లోకి. దీన్ని మనం నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఒక గంట పాటు నానబెడితే సరిపోతుంది. ఒక 1 అవర్ నానిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని వాటర్ చేంజ్ చేసేసి వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పచ్చిశనగపప్పుని మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలి. మూత మాత్రం పెట్టకండి బాయిల్ అయ్యేటప్పుడు. చూస్తున్నారు కదా, మనకి బాగా ఇట్లా బాయిల్ అవ్వాలి. చూపిస్తున్న విధంగా మనం ఫింగర్తో టచ్ చేస్తే అలా మనకి బాగా సాఫ్ట్గా వచ్చేసేయాలి. ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిల్ని బాగా మనం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగా పేస్ట్ లాగా చేసుకోండి, బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం తీసుకోవాలి. బెల్లం మాత్రం పౌడర్ చేసి తీసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లంని గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులోకి మనం 2 యాలకులు కూడా యాడ్ చేసుకుందాము. యాలకులు వేస్తే మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ అనేది, మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఖచ్చితంగా యాలకులు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి. అంటే గట్టిగా చేయొద్దు, జెంటిల్గా ప్రెస్ చేస్తూ చేయండి, లేదంటే మనకి బాగా లూజ్ అయిపోతుంది. కాబట్టి చూపిస్తున్న విధంగా జెంటిల్గా ప్రెస్ చేయండి. ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, హోమ్ మేడ్ బొట్టు ఎలా తయారు చేసుకోవాలి, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ స్నాక్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి వెజ్ రెసిపీస్ ఉంటాయి, నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, ఇంకా వెరైటీ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మనకి ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీస్ ప్రసాదంకి సంబంధించి పులిహోర టెంపుల్ స్టైల్ ఉంది. తర్వాత వచ్చేసి పాల తాలికలు, చాలా ఈజీ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఫాలో అయితే ఎన్ని కేజీలని మనం ఈజీగా చేసేయచ్చు. ఇంకా మనకి ఏమున్నాయంటే స్వీట్ పొంగల్ ఉంది. తర్వాత వచ్చేసి మనం గోధుమ రవ్వ హల్వా, ఇవన్నీ మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ రెసిపీస్ అన్నీ ఉన్నాయి, చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు, బెల్లం, తర్వాత వచ్చేసి యాలకులు వేసి మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, వీటిని చిన్న బాల్స్ లాగా మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అంత సైజ్ బాల్స్ అయితే మనకి సరిపోతాయి. ఉన్న మిశ్రమాన్ని మొత్తం మనం ఇలా బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి.
చూపిస్తున్న విధంగా చూసారు కదా, మనకి ఇన్ని బాల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా గోధుమ పిండి, ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతే సరిపోతుంది మనకి. చూసారు కదా ఇలా అయింది. దీన్ని ఒకసారి బాగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ బాగా ప్రెషర్ ఇస్తూ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక పెద్ద సైజ్ బాల్స్ లాగా తీసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వచ్చేసి మన ఛానల్లో మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలి సోప్స్, ఇంకా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, కొబ్బరి నూనె ఇంట్లో ఎలా తయారు చేసుకుని ఇలాంటి మంచి రెసిపీస్ ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుని పైన నెయ్యి అనేది వేసుకోవాలి. అంటే ఇది నేతి బొబ్బట్లు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం కవర్ తీసుకుందాం. కవర్ తీసుకుని దాని మీద నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని మనం ఇలాగ చేత్తోటే మనం ప్రెస్ చేసుకుంటూ ఒక సైజులోకి మనం తీసుకురావాలి, పూరీ సైజులోకి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం ఆల్రెడీ స్టఫింగ్ పార్ట్ ఉంది కదా, అది ఇందులో పెట్టేసి బాగా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే మనకి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసినప్పుడు లోపలికి ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా చూసుకోండి. లోపల ఉన్న స్టఫింగ్ అంతా అట్లా మీరు చూసుకుని ప్రెస్ చేసుకోండి. ఒక పూరీ సైజులోకి వస్తే మనకి సరిపోతుంది. ఇలా అయితే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. చపాతీ కర్రతోటి ఏంటంటే మనకి అది మనం ప్రెస్ చేస్తే కొద్దీ మనకి ఫిల్లింగ్ బయటకు వస్తుంది కాబట్టి ఇదైతే మనకి సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే చూసారు కదా, మనం అలాగే అప్లై చేసుకుంటూ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక ప్యాన్ మనం హీట్ చేసుకున్నాం కదా, నెయ్యి అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారైనటువంటి ఈ నేతి బొబ్బట్టును తీసుకుని ఈ ప్యాన్ మీద వేసుకుని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా కాలనివ్వండి. ఇది సిమ్లో పెట్టుకుని చేసుకోండి ప్రాసెస్ అనేది. అప్పుడు మనకి పైన అనేది మాడిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైన మళ్ళీ మనం నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. తర్వాత అది అంతలోకి మనకి ఫ్రై అయ్యే లోపు మనం ఇక్కడ ఇంకొక బొబ్బట్టు అనేది మనం తయారు చేసుకుందాము. ఫస్ట్ గోధుమ పిండిని మనం పూరీ షేప్లో చేసుకున్న తర్వాత మళ్ళీ స్టఫింగ్ పార్ట్ అందులో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకుని మళ్ళీ పూరీలాగా మనం చేతితోటి ప్రెస్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని పూరీలు మీరు ఇలా చేసి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక ప్యాన్ మీద ఈ ఫ్రై చేసుకుంటున్నాం కదా పూరీ అనేది, ఇది అసలు డీప్ ఫ్రై చేయకూడదు. జస్ట్ ఇలా పైన ప్యాన్ మీద పెట్టుకుని మనం అటు ఇటు మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ చేయాలి, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇప్పుడు మనకి రెసిపీ అని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అన్నీ ఇలా తయారు చేసేసుకోండి. ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుంటే నేతి బొబ్బట్లు లేదా భక్షాలు అనేవి మనకి తయారైపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.